తమిళనాడులో విజయ్ పార్టీకి విజయం ఎలా చేకూరిందనే విషయం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా స్టాలిన్ ప్రభుత్వం కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో స్టాలిన్ ప్రభుత్వం యొక్క హస్తం ఉందని ప్రజలందరూ చాలా బలంగా నమ్మారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, తిరిగి విజయ్ పైనే కేసులు మోపి ఆయన్ని అనేక రకమైన బాధలకి గురి చేశారు. మూడో విషయం ఏంటంటే, జననాయకన్ సినిమాను విడుదల కానీయకుండా కొంత పాత్ర వహించారు. ఈ పైన చెప్పిన కారణాలు ఏంటంటే, విజయ్ పైన సానుభూతి పెరిగింది పైన చెప్పిన కారణాల వల్ల. నెక్స్ట్ టీవీకే పార్టీకి బ్రహ్మరథం కూడా ప్రజలు పట్టడం జరిగింది. అయితే ఇక్కడ రాజకీయ పార్టీలకి రెండు రకాల పాఠాలు నేర్పారు. ఏంటంటే, అప్పటి కాలం కాదు, కాలం మారింది కాబట్టి పాత రకం రాజకీయ పద్ధతులు బెడిసికొడతాయనే విషయము ప్రజలు పార్టీలకి సందేశాన్ని పంపారు. ఏంటంటే ఆ 2 లెసన్స్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, బీహార్ ప్యాటర్న్ ఫాలో అవుతూ తమిళ ప్రజలకు ప్రతి ఇంటికి ఒక 5,000 రూపాయల నగదు సహాయం స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతవరకు బాగానే ఉంది, ఓటర్లను బాగానే ప్రసన్నం చేసుకుంది. కానీ ఏంటి జరిగింది, అక్కడితో ఆగితే బాగుండేది కదా. ఈ తొక్కిసలాట జరగడం ఇవన్నీ వీటితో ముందో తర్వాత ఎప్పుడో ఒకసారి జరిగింది కదా తొక్కిసలాట్లు, వీళ్ళ పాత్ర ఉందని నమ్మారు కదా ప్రజలు. కాబట్టి ఒక రకంగా విజయ్కి దక్కదనుకునే విజయం కూడా దక్కేలా చేశారు. ఇలాంటివే మలుపు తిప్పుతాయి అన్నమాట. అసలు ఎక్కడో ఉంటుంది, 2-3 సీట్లు ఉంటాయి, లేదా 15 సీట్లు వస్తాయి, లేదంటే 15% ఓట్స్ పర్సంటేజ్ వస్తుంది అని అనుకున్న పార్టీకి డైరెక్ట్గా మా విజయ ద్వారాలు తెలుసుకున్నాయి మాట. దీంతో ఇది ఒక పాఠం నేర్పారు. అంటే దక్కకూడని విజయాలు కూడా దక్కడానికి ఇలాంటి పాత రకం రాజకీయ పద్ధతులే కారణమనే విషయాన్ని తేటతెల్లం చేసాయి ఓటర్ల ద్వారా. నెక్స్ట్ రెండోది ఏంటంటే, రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఓటర్ల మనసు గెలవాలి, కానీ వాళ్ళ నడి రోడ్లో అల్లర్లు సృష్టించో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసో ప్రజల మనసులో గెలవలేరని, ఇంకా వాళ్ళ మనసులో చోటు మాయమైపోతుంది, వాళ్ళ మనసులకు దూరంగా జరిగిపోతారనే విషయం తెలుసుకోవాలనే పాఠం కూడా పార్టీలకి ఓటర్లు తెలియజేశారు. ఇది. థ్యాంక్ యూ.